మన ఆలోచనలే మన అభివృద్ధికి దారితీస్తాయి. నిత్య జీవితంలో కొంతమందిని చూస్తూ ఉన్నప్పుడు నాకు ఈరోజు జ్వరం వచ్చేలా ఉంది అనుకుంటూ జ్వరంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నాను, సాయంత్రం కల్లా శుభవార్త వింటాను అని సాయంత్రానికల్లా శుభవార్త విన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. హాయ్ హలో నమస్తే, నేను మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరామ్ల. మన ఆలోచనలే మన అభివృద్ధికి దారితీస్తాయి. ఒకరోజు ఒక రైల్వే స్టేషన్లో ఒక బిచ్చగాడు బిచ్చం అడుక్కుంటూ ఉన్నాడు. అతను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అయ్యా కొంత బిచ్చమేయండి అని అడుగుతూ ఉంటే అక్కడ ఒక సూటు బూటు ధరించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అరే ఇతనైతే చాలా వేస్తాడేమో అని అతని దగ్గరికి వెళ్ళి అడగడానికి ప్రయత్నించాడు. అయితే ఆ సూటు బూటు వేసుకునే వ్యక్తి ఏమన్నాడంటే, నువ్వు ఏమైనా ఇచ్చావా, నువ్వు ఎవరికైనా ఇస్తున్నావా అని అడిగినప్పుడు, అయ్యా మా దగ్గర ఏముంటుంది ఇవ్వడానికి అన్నప్పుడు, నువ్వు ఎవరికి ఏమి ఇవ్వనప్పుడు ఎవరిని ఏమి అడిగే అధికారం కానీ హక్కు కానీ నీకు లేదు అన్నాడు. ఆ మాటలకి పిచ్చగాడు నివ్వెరపోయాడు. ఇదేంటి తను ఇలా చెప్పాడు అని చెప్పి సరే ఏం చేద్దామని 2-3 రోజులు సైలెంట్గా ఉండిపోయాడు. ఎవరిని బిచ్చం అడగలేదు. 2 రోజుల తర్వాత తను అక్కడ అటు ఇటు పరీక్షించి చూడగా రైల్వే స్టేషన్లో కొన్ని పూలు కనిపించాయి. ఆ పూలను తెంపుకొచ్చి ఒక్కొక్క పువ్వుని ఒక్కొక్కరికి ఇస్తూ అయ్యా కొంచెం బిచ్చం వేయండి అని అడగడం మొదలుపెట్టాడు. ఆ పువ్వు తీసుకున్నటువంటి వ్యక్తి సరే ₹1 ₹2 అలా వేస్తూ వెళ్ళారు. ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఆ సూటు బూటు వేసుకున్న వ్యక్తి మళ్ళీ వచ్చాడు. అరే ఇతను కనపడ్డాడే అంటూ వెళ్ళి తనకి కూడా ఒక పువ్వును అందించాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇతనికి ₹10 భిక్షంగా వేశాడు. ఇతనిలో ఒక షార్ప్ వచ్చేసింది. ఒక విచిత్రమైనటువంటి ఆలోచన తన మెదడుని కదిలించింది. ఓహో ఇలా అయితే నేను పొందవచ్చా, అంటే ఇవ్వడంలోనే మళ్ళీ నేను తిరిగి ఎక్కువ పొందవచ్చా అనుకుని అక్కడి నుంచి తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆ సూటు బూట్లు వేసుకునే వ్యక్తి రైల్లో కనిపించాడు. కానీ ఈసారి ఆ పిచ్చగాడి వేషధారణ పరిస్థితి అంతా మారిపోయింది. సార్ నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు. ఎవరు నువ్వు అంటే, నన్ను మొదటిసారిగా మీరు బిచ్చగాడిగా కలిశారే నేనే, కానీ నేను ఇప్పుడు బిచ్చం ఎత్తుకోవడం మానేశాను. నేను ప్రస్తుతం ఒక పూల వ్యాపారిగా నా జీవనాన్ని కొనసాగిస్తున్నాను అని అన్నాడు. కాబట్టి ఆలోచనలు మన అభివృద్ధికి దారితీస్తాయి. కాబట్టి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, మీ అభివృద్ధికి మీరే బాటలు వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.